ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బాగున్నారా? ఇది పచ్చిరొయ్యలు అనమాట. పచ్చిరొయ్యలు, దోసకాయ, ఆనియన్స్, అరటికాయ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది వెరైటీగా ఉంటుందని ఇక అరటికాయ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. పచ్చిరొయ్యల్లో దోసకాయ ముక్కలు, ఆనియన్స్ వేస్తాం, అరటికాయ కూడా ముక్కలు కట్ చేసి వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా కలిపి పెట్టేస్తారనమాట ఫ్రెండ్స్. ఈ కూరకు మాత్రం ఉప్పు, పసుపు, కారం అన్నీ కలిపేసి వాటర్ కూడా పోసేస్తారు, నూనె కూడా పోసి, ఆయిల్ కూడా పోసేసి కలుపు కూరలు అంటారన్నమాట ఫ్రెండ్స్. విలేజ్లో ఎక్కువ చేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఇట్లా, ఈ టైప్లో. అరటికాయ అన్నమాట కట్ చేసేది. ఫ్రెండ్స్ ఇది పచ్చిరొయ్యలు, అరటికాయ, దోసకాయ, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు కలపాలన్నమాట. విలేజ్ కర్రీస్ అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే కారం, సాల్ట్, పసుపు, సరిపడా ఆయిల్, వాటర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా సాల్ట్ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం సరిపడా, అరటికాయ, దోసకాయ, పచ్చిరొయ్యలు అన్నమాట ఫ్రెండ్స్. దీనికి సరిపడా ఆయిల్ పోసుకోవాలన్నమాట. పోసుకొని ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా పోసేసుకుని ఆయిల్ ఇట్లా కలిపేసుకుని వాటర్ పోసేసుకుని పొయ్యిలు వచ్చేసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత కట్టేసుకోవటం అనమాట మంచిది. ఒక 10 నిమిషాలు ఎంత పడుతుంది అనమాట కుక్ అయ్యేసరికి. మొత్తం ఇలా పోసేసుకుని ఆయిల్ ఇట్లా కలిపేసుకుని వాటర్ పోసేసుకుని పొయ్యిలు వచ్చేసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత కట్టేసుకోవటం అనమాట మంచిది. ఒక 10 నిమిషాలు ఎంత పడుతుంది అనమాట కుక్ అయ్యేసరికి. మొత్తం పోసేస్తాం అన్నమాట. రోటాడు పోతాం, గ్రేవీగా రావాలి కాబట్టి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిరొయ్యలు, అరటికాయ, దోసకాయ కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ పోసేస్తాం అన్నమాట. రోటాడు పోతాం, గ్రేవీగా రావాలి కాబట్టి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిరొయ్యలు, అరటికాయ, దోసకాయ కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ పొయ్యి మీద కూడా పెట్టేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది దోసకాయ, అరటికాయ, పచ్చిరొయ్యలు కూడా ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే అయిపోవచ్చింది అనమాట. దగ్గర మొత్తం అన్నీ కలిపెట్టేస్తాం అనమాట. అరటికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరకాయలు,
సాల్ట్, పసుపు, కారం అనమాట అన్నీ వేసి సరిపడా ఆయిల్ వేసి మొత్తం కలిపి పెట్టేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా వాటర్ పోసి ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ కూడా దోసకాయ కింద చెప్పచ్చు చూడండి. ఫ్రెండ్స్ అయిపోయిందనమాట కూర చూడండి, కంప్లీట్గా అయిపోయిందనమాట. పచ్చిరొయ్యలు ఇలా వస్తుంది అనమాట గ్రేవీ కర్రీ. చూడండి పచ్చిరొయ్యలు ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ పచ్చిరొయ్యలు అనమాట ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కనిపించాయని. ఇది విలేజెస్లో ఎక్కువ ఇలా వండుతారన్నమాట, కలుపు కూరలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మన టౌన్లో కన్నా కూడా